దేవునికి మహిమ కలుగును గాక. Glory to our Heavenly Father. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. Greetings to you all in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచినటువంటి పునరుత్థాన దినం నుంచి పునరుత్థాన దినం వరకు మమ్మలను దేవుడు కాపాడినందుకు దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, let's give a great praise and glory to our Father, our God, for saving us under His grace from sins last Sunday to today. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు ఏ స్థలంలో ఉన్నప్పటికీ చక్కగా కూర్చొని చక్కగా బైబిల్ దగ్గర పెట్టుకొని ఒక నోట్స్ పెట్టుకొని చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని రాసుకుంటూ ధ్యానపూర్వకంగా వాక్యాన్ని ఆలకించాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నాను. Dear people of God, wherever you are right now, we ask you to please open up your heart and minds to listen to the word of God. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేయబోతున్నాం. Today we are having a great word. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన కాలంలో మరి మోషే గారి గురించి నేర్చుకున్నాం. In last messages we have been had devotions messages on Moses. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటంటే నా సేవకుడు అని బైబిల్లో ఎవరెవరిని పిలిచారు, ఎవరెవరు నా సేవకుడు అని అనిపించుకున్నారనే అంశం మీద మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, since from last Sundays we are having the messages on in Bible who have been called as servant of God, and we have been gone through different qualities what they had. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మనం యోబులో నుంచి యోబుని నా సేవకుడు అని అనడానికి యోబులో ఉన్నటువంటి కొన్ని లక్షణాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, We had messages on King David and Moses, and right now we would be having a message on Job. మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించక మునుపు స్థానిక దైవజనురాలు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. Before we start the word of God, I ask our sister Chinni, my mother, to pray for the word today. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని సంఘాన్ని బిడ్డలను అలాగే ఆయా ప్రాంతాల్లో నాయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలను ప్రజలందరూ కూడా కాపాడుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. నాయన ఇదిగో మీ కుమారులలో నుండి తండ్రి నాయన మరి యోబు గారి గురించి నాయన మాకు వాక్యం అందించడానికి సిద్ధపరచుగా తండ్రి, పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మీ కుమారులలో ఉండి మీరు మాతో మాట్లాడండి తండ్రి, మీకు వందనాలు. అలాగే తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నాయన ఇంతవరకు కాపాడినందుకు వందనాలు తండ్రి. ఇంకా మీరు కాపాడి కరోనా నుంచి ప్రతి ఒక్క బిడ్డలని కూడా కాపాడి దీవించి మీ ఆశీర్వాదాలతో నింపి కాపాడమని మీ కుమారుడును మా రక్షకుడు యేసే నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోబు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. Dear people of God, please, it would be very wonderful if we could take notes. And right now, let's go to the word of God. And today our source word is from Job 2nd chapter 3rd verse. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. దేవుడు తన యొక్క వాక్యాన్ని దీవించునుగాక.
ఆమేన్. ఆమేన్. So, dear people of God, please tell with me. Lord said unto Satan, Lord said unto Satan, have you considered have you considered my servant Job, my servant Job, that there is that there is none like him none like him in the earth? in the earth? He is He is a perfect a perfect and an upright, and upright, and one who fears God and he fears God and hates evil. and hates evil. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదవబడినటువంటి భాగంలో మనం ఆలోచన చేస్తే ఇక్కడ 4 విషయాలు మనకు కనబడుతున్నాయి. So, dear people of God, here in this verse we have seen that Job was being called as servant of God, and he is having 4 great qualities. కనుక దేవుడు మనలను నా యొక్క సేవకుడు, నా యొక్క సేవకురాలు అని దేవుడు మన పిలవాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబుకున్నటువంటి ఈ 4 లక్షణాలు మనం కలిగి ఉండాలి. Job was being called as servant of God because of his qualities. So right now, if we were being also want to be servants of God, and if God wants to give a statement on us that he is my servant and she is my servantess, so if we need this kind of testimony statements, we should also have these qualities. కనుక ఇదే అంశం 1వ అధ్యాయంలో 1వ వచనంలో, అలాగే 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇదే అంశం మనకు కనబడుతుంది. The same verse we have been studied in 2nd chapter 3rd verse. We can see the same in Job 1st chapter 1st verse, and also in 1st chapter 8th verse. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ మనం ఆలోచన చేస్తే, 1 యోబు గారు యథార్థవర్తనుడు, 2వది యోబు గారు న్యాయవంతుడు, 3వది యోబు గారు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, 4వది చెడుతనమును విసర్జించినవాడు. So, dear people of God, here in this verse we have been seeing the 4 great qualities what Job had is. One is he is perfect, and he is an upright man, and he has fear on God, and he hates evil. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే యోబు గారు యథార్థవర్తనుడు. So today, from these 4 qualities, we will be go through perfect and upright. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. So, dear people of God, before we going to the word, I want to say you all one thing, that is, we were being going through Telugu Bible to English. So here in Telugu Bible, perfect and upright was been considered as one word, and it was been called as yadadata. That means these 2 words are having same meaning in Telugu. So wherever we find perfect and if we find upright, that means it like 2 meanings are only one in Telugu. So right now we will be having, so we combined these 2, perfect and upright, right now as one quality. So let's go through this perfect and upright. So I want to ask you all to please open up 2nd Samuel's 22nd chapter 31st verse. దేవుడు యథార్థవంతుడు. As for God, his way is perfect. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కగా మనం ఏ దేవుణ్ణైతే ఆరాధన చేస్తున్నామో, ఏ దేవుణ్ణైతే మనం మహిమపరుస్తున్నామో, మనం ఏ దేవుణ్ణైతే దేవుడుగా కలిగి ఉన్నామో, ఆయన ఎలాంటి వారంటే యథార్థవర్తనుడు. Dear people of God, here in this 31st verse we have been seeing that God is perfect. That means the God whom we worship, the God whom we glorify, and the God whom we praise is a perfect God. He is so perfect. అలాగే ద్వితీయోపదేశకాండ 32వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. And also Deuteronomy
32nd chapter, 4th verse. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. He is the rock, his work is perfect for all, his ways are judgment. అలాగే 92వ కీర్తన 14వ వచనాన్ని కూడా చదువుదామండి. Here in this 4th verse, we have been seeing that our God is perfect. And also let's go through another verse from Psalms 92nd chapter, 14th verse. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు. They shall be still, bring forth fruit in flourishing. అలాగే 25వ కీర్తన 8వ వచనాన్ని కూడా చదువుదామండి. And also same in Psalms 25th chapter, 8th verse. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు. గుడ్ అండ్ అప్రైట్ ఈస్ ద లార్డ్. అలాగనే 18వ కీర్తన 25వ వచనాన్ని కూడా చదువుదామండి. And also let's go through Psalms 18th chapter, 25th verse. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుండువు. విత్ ద మెర్సిఫుల్ యు విల్ షో యువర్సెల్ఫ్ మెర్సిఫుల్. విత్ an upright man you will show yourself upright. అలాగే 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా చదువుదామండి. And also let's go through 2nd Samuel 22nd chapter, 26th verse. యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడవుగా నుండువు. విత్ ద మెర్సిఫుల్ యు విల్ షో యువర్సెల్ఫ్ మెర్సిఫుల్. విత్ ద upright man you will show yourself upright. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మన దేవుడు యథార్థవంతుడు గనుక. Here we have been gone through different verses, and in this all verses we have been seeing that our God is perfect and upright. కనుక ఆ యొక్క యథార్థమైన దేవుణ్ణి మనం కలిగి ఉండాలి అంటే మనలో కూడా యథార్థత కలిగిన వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, yes, our God is so perfect and upright. We should be, as we are also children of God, we should also be perfect and upright. Then only whatever the praise, whatever the worship, whatever we give offering to God becomes worthy. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే 2వ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదువుదాం. And also let's go through 2nd Chronicles 16th chapter, 9th verse. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై తన ఎడల యథార్థమైన ప్రవర్తన గల వారిని బలపరుచుటకు దేవుడు ఎదురు చూస్తున్నాడండి. చదువుదాం. For the eyes of the Lord run and forthward the whole earth, to show himself behalf of them whose heart is perfect toward him. కనుక దేవుడు యథార్థవంతుడు కూడా గనుక మనము కూడా యథార్థత కలిగి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన కనుదృష్టి లోకమంతట కూడా చూస్తున్నారు. ఎవరైతే యథార్థత కలిగి ఉన్నారో, ఎవరైతే యథార్థము కలిగి ఉన్నారో, ఎవరైతే యథార్థంగా జీవిస్తున్నారో వారి మీద ఆయన కనుదృష్టి ఉన్నదటండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, here we see in the 2nd Chronicles 16th chapter, 9th verse, God's eyes were being searching for perfect and upright man. He was being searching who have been having this quality, who in all he was being seeing only the people who are having this quality, perfect and upright. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి కావలసిన వారు ఎవరు కావాలంటే యథార్థవంతులు కావాలి. Here we see in this verse that God needs perfect and upright man. అందుకే ప్రసంగి రాసినటువంటి గ్రంథంలో 7వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం అండి. And also to understand this word, let's go through Ecclesiastes 7th chapter, 29th verse. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. This only I have
upright, but they sought out many inventions. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు యథార్థవంతుడు గనక మానవుని పుట్టించేటప్పుడు దేవుడు మానవుని యథార్థవంతుడిగా పుట్టించాడంటండి. ఎంత గొప్పవాడండి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. Dear people of God, here in this verse we have been seen that when we born, God was made everyone to born as perfect and upright. You know, he was not given any quality which is against to them. So he was being given this quality perfect and upright to everyone when we were being born. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మానవుడు ఏం చేస్తున్నాడంట? తనకు తాను పెరిగే కొలది వివిధమైన తంత్రాలు కల్పించుకుని దేవునికి దూరం అవుతున్నాడు. కానీ దేవుడు ఎవరిని కూడా ఆయన చెడ్డవారిగా పుట్టించలేదు, కానీ ప్రతి ఒక్కరిని యథార్థముగా పుట్టిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. Here we have been seen in this verse that God was being made everyone to born perfect and upright. But what happening is when we are growing, we were being doing some kind of things, and the things around us was being making us to be doing some inventions that are so against to God. That means we ourselves was been creating these qualities which are against to God, but God was being made us all to born as perfect and upright. కనుక అలాంటి వారుగా యథార్థవంతులుగా ఉండాలని ఆ యథార్థవంతుడు ఈ యథార్థవతను కోరుకుంటున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. In the 2nd Chronicles, we have been studied that God's eyes were been searching for the people who have been perfect and upright. So if from these verses we have been understood that we should all have this quality, because if we have this quality, then we will be recognized by God and we would be in God's people's list. So we understood right now the essentiality and the importance of having this quality perfect and upright. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో కొన్ని విషయాలు బైబిల్లో నుంచి ఆయనకి ఎలాంటి లక్షణాలు యథార్థత కలిగిన వారు కావాలో కొంచెం పరిశీలన చేద్దాం. If we want to have the quality perfect and upright, what kind of things we should do and what kind of things we should have in our life? Let's go through the word of God right now, and we ask Bible what is perfect and upright means. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదామండి. So let's go through Hebrews 10th chapter 22nd verse. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. Let us draw near with a true heart in full assurance of faith, having our hearts sprinkled. కనుక దేవుడు యథార్థవంతుడు గనుక ఆయన యొద్దకు వచ్చేవారు కూడా యథార్థత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, here we see that perfect and upright means that we should all be having veracity, and also we should be always honest. So the people who have been honest every time have been the people who tell truth from their mouth. So here we from this verse we have been understood that we should have true heart in our lives. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన దగ్గరికి రావాలి అంటే మనం ఎలాంటి వారమై ఉండాలంటే యథార్థవంతులమై ఉండాలి. So dear people of God, if we were being wants to have this quality perfect and upright, we should all have true heart. అలాగనే 15వ కీర్తన 8వ వచనాన్ని చదువుదామండి. And also next let's go through Proverbs 15th chapter 8th verse. 15వ కీర్తన 8వ వచనం అండి. Psalms 15th chapter 8th verse. 15వ కీర్తన 8వ వచనాన్ని చదువుదామండి. Proverbs సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం. Sorry dear people of God, it is Proverbs 15th chapter 8th verse. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. The sacrifice of the wicked is an abomination to the Lord, but the prayer of the upright has his delight. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి ప్రార్థన ఆయనకి ఇష్టం? So if in this verse we have been seen that
what kind of prayer our God likes is, ఏమంటున్నారంటే యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకి ఎలా ఉందటండి? ఇష్టముగా ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. in this verse we have been clearly understood that our prayer should be every time upright, and when we are been having this upright heart perfectness, then what happens here is God would be delighted to listen our prayer. అంటే యథార్థముగా చేయని ప్రార్థన కూడా ఉంటుందన్నమాట. That means there would be another prayer, that means not upright prayer, and any another prayer opposite to this prayer. అందుకని బైబిల్లో ఏముందంటే నాకు నిజముగా మొరపెట్టు వారి ఎడల అంటాడు. So here in the Bible we have been seeing that who seek me truly. అంటే నిజముగా మొరపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. That means there are some people who have been not seeking God truly. ఈ నిజముగా మొరపెట్టిన వారికి మనం ఒక ఉదాహరణ ఏమనుకోవచ్చు అంటే, ఒక పరిసయ్యుడు వచ్చి ఏమంటాడంటే, నేను మీకు అది చేస్తున్నాను, 10వ వంతు ఇస్తున్నాను, అతనిలా నేను ఉండడం లేదు, ఇతనిలా నేను ఉండడం లేదు, అందరిలాగా ఇలా చేయట్లేదని ప్రార్థన చేస్తాడు. అతడు నిజముగా మొరపెట్టినవాడు, అతడు యథార్థత లేనివాడు. So to understand what this upright prayer is, to understand not what not this upright prayer means, like we see in the Bible there were been two people who have been praying, and one was been praising himself before God. That means God, I am giving you all my tithe, and I was been every time praising you, I was been giving you great offerings, and I was been living so my life is for you. So he was been praising himself before God. So that means that prayer is not upright prayer. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తి ఉన్నాడండి. ఆయన ఏమంటాడంటే, కనీసం నా యొక్క కన్నులు మీ వైపు ఎత్తుటకైనను, లేకపోతే నేను ఇక్కడ నిలబడుటకైనను, కనీసం తండ్రి అని పిలవడానికి కూడా నేను యోగ్యుడను కాదు అని చెప్పి ప్రార్థన చేస్తాడండి. అది నిజమైన యథార్థమైన ప్రార్థన అండి. దేవునికి మహిమ కలుగును గాక. From this man we have been understood what unupright prayer means. But here, to understand what this upright prayer means, from the another man who prayed to God, God, I am not even worthy, or I don't have any eligibility to stand before you, to even call you as Father. I have no eligibility, but you have been blessed. That means he downed himself before God, and this man was being praised himself before God. So here we have been seen what upright prayer means and what not this upright prayer means. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దావీదు చక్కగా 51వ కీర్తనలో ఏమంటాడంటే, చక్కగా ప్రార్థన చేస్తాడండి. ఏమనంటే, నీ సన్నిధానములో నుంచి నన్ను త్రోసివేయకు. So to understand more clearly what does this upright prayer means, in 51st chapter of Psalms, there we see King David, even though he was a king, but he was been asking God with great request that God, please don't leave me, please don't make me to aside from you. అందుకని ఏమంటాడంటే, చక్కని ప్రార్థన చేస్తాడండి. నాయందు శుద్ధ హృదయము కలుగు చేయి, యథార్థమైన హృదయాన్ని కలుగు చేయి తండ్రి అని చక్కని ప్రార్థన చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. In which verse? 51. 10వ వచనం. So in 51st chapter, in 10th verse, we have been seeing here the prayer of King David. How he was been praying to God is like with great request. He was been asking God, create in me a clean heart and renew a right spirit within me. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేసేటప్పుడు యథార్థత ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, from this verse in Proverbs 15th chapter 8th verse, we have been understood that our prayers should be every time upright.
ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గర అడగడం నేర్చుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గర ఒప్పుకోవటం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన గురించి ఆనందిస్తాడండి. దేవునికి మహిమ కలుగునుగా. We all came to know this upright means honesty. So we should be every time honest before God. We should all confess ourselves. If we have done any mistake, we should confess ourselves before God, and we should agree all our sins and mistakes. So when we do this honesty prayer, this upright prayer is very delight to God. అలాగనే 32వ కీర్తన 11వ వచనాన్ని కూడా చదువుదామండి. And up to now we have came to know about true heart and upright prayer. For next thing, let's go through Psalms 32nd chapter 11th verse. యథార్థ హృదయులారా వీరందరూ ఆనందగానము చేయుడి. Be glad in the Lord and rejoice, shout for joy, who are upright in heart. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనం ఆనందగానము చేయాలంటే, మనకు దేవునికి గీతాలాపన చేయాలి అంటే మనలో యథార్థమైన వారమై ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we have been seen that if we want to shout with joy and if we want to rejoice God, then we should have this upright heart. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే 33వ కీర్తన 1వ వచనాన్ని కూడా చదువుదామండి. So here in this 11th verse we have been seeing that if we are having upright in our heart, then all the glory and all the shout we have been given to God would becomes worthy. So we should all have this upright heart, upright in heart. So let's go for next verse, Psalms 33rd chapter 1st verse. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాక్షరము. Rejoice in the Lord, O ye righteous, pride is complete for the upright. కనుక స్తుతి చేయడం అనేది యథార్థవంతులకటండి శోభస్కరం అన్నమాట. So dear people of God, here we have been seen that those people who have been to praise with upright, then it becomes a great delight to God. అలాగనే యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా చదువుదామండి. And also next let's go through John 4th chapter 23rd verse. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించుము. The true worshippers shall worship the Father in spirit and in truth. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యథార్థమైన ఆరాధన అంటే ఏంటనుకుంటున్నారు? So dear people of God, to understand ourselves what is worship means, కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను అంటే తండ్రి అయిన దేవుని మనం ఆరాధన చేయాలి. ప్రభు అని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క నామములో. where we have been seeing that we should all give every time praise and honor to God in the name of our Lord and Savior Jesus Christ, with having upright and truth in us. That means we should be having this trueness in our life. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన యొద్దకు వచ్చేవారు యథార్థవంతులై ఉండాలి. ఆయన ప్రార్థించేవారు యథార్థవంతులై ఉండాలి. ఆయనకు ఆనందగానం చేసేవారు యథార్థవంతులై ఉండాలి. ఆయనని స్తుతించేవారు యథార్థవంతులై ఉండాలి. ఆయనను ఆరాధన చేసేవారు కూడా యథార్థవంతులై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, right now till now we have been gone through 5 verses, and in the 5 verses we have been clearly understood that we should all have true heart, trueness in our life. We should be every time honest to God, and we should all do prayer with upright. And also we have been understood that we should all be having upright in our hearts. Then only our praise and our glory what we give to God will becomes worthy.
And next we have been understood if we want to praise and worship God, we should all be having uprightness. And also in this verse we have been seen that we should have truth. That means we should all accept the word of God, and we should be, if we want to have this upright quality, then we should all accept the true gospel. Truth, that means true gospel. ఒకసారి కీర్తనకారుడు 11వ కీర్తన 7వ వచనాన్ని చదువుదామండి. So let's go through Psalms 11th chapter 7th verse. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. The righteousness of the upright shall deliver them, shall be taken by the oath naughtiness. కనుక రేపొద్దుట మనం ఆయన ముఖదర్శనం అంటే తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్ముని ముఖదర్శనాన్ని మనం చేయాలి అంటే మనలో యథార్థత కలిగి ఉండాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా. Dear people of God, here we have seen that if we want to see our Father and our Savior Jesus Christ, so if you have a aim in your life that we have to see them, then we should all have this upright. Until we would perfect and upright, we would not see them. కనుక దేవుని రేపొద్దుట ఏదో ఒక రోజున మనం ఆ దేవుణ్ణి చూడాలి అంటే నీవు ఏమి కలిగి ఉండాలంటే ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, యథార్థత కలిగి ఉండాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా. So dear people of God, if we know that this world is not permanent, one day we have to leave this. So after when we leave this world, if we want to be with our Father, if we want to be in heaven, then we should all have this quality. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. And also next let's go through Ephesians 4th chapter 24th verse. నీతియు యథార్థమైన భక్తి గలవారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. And we put on new man, which after God is created in righteousness and true holiness. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థతను మనం ఏం చేయాలంటే ధరించుకోవాలండి. రేపొద్దున్న ఆయన ముఖ దర్శనాన్ని చేయాలి అంటే మనం యథార్థతను ధరించుకున్న వారమై ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. Dear people of God, here in this verse we have been seen that we should all put this upright and perfect on our body. ఎప్పుడైతే మనం ఆ యొక్క యథార్థతను మనం ధరించుకుంటామో, ఒకసారి కీర్తనాకారుడు 140వ కీర్తన 13వ వచనాన్ని చదువుదామండి. And also let's go through next Psalms 141st chapter, which verse? 13th. 141st chapter of Psalms, 13th verse. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. Surely the righteous shall give thanks unto your name, the upright shall dwell in your presence. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనం యథార్థతను ధరించుకుంటామో రేపొద్దట మనం ఆయన సన్నిధిని నిలవగలుగుతామండి. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, in this verse we have been clearly understood that we should all keep trueness on us, and if we put trueness on ourselves, we would be in the presence of God. అప్పుడు మనం ఏమై ఉంటామంటే ఈ సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదామండి. So next let's go through Proverbs 11th chapter 20th verse. యథార్థముగా ప్రవర్తించువారు ఆయన ఇష్టలు. They were who of a forward heart are abomination to the Lord, but such as upright in their way his delight. కనుక యథార్థవంతులు ఎవరికి ఇష్టలట? ఆ దేవునికి ఇష్టలు. అంటే ఎవరైతే యథార్థత ధరించుకుంటారో అలాంటి వారు ఆయన దగ్గర నిలవడమే కాదు, ఆయనకి ఇష్టలుగా ఉంటారట. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we have seen that if we are upright, we are so delight to God. That means God like us so much, and also we will be in the presence of God. So we should all put this trueness, that means this upright and perfectness on us. అంతేకాదు 15వ కీర్తన 12వ వచనాన్ని ఒకసారి చదువుదామండి.
And next, let's go through Psalms 15th chapter, 2వ వచనం 15వ కీర్తన 2వ వచనం 15th chapter, 2nd verse. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు He who walks uprightly and works righteousness and speaks truth in his heart. కనుక ఇక్కడ ఇప్పుడు మొదటి వచనాన్ని చదువుదామండి. And now, let's study the first verse. యెహోవా నీ గుడారముల అతిథిగా ఉన్నదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు. Lord, who shall abide in your tabernacle? Who shall dwell in your holy hill? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గుడారములో నీవు అతిథిగా ఉండాలంటే నీవు ఏమై ఉండాలి? యథార్థవంతుడవై ఉండాలి. So, dear people of God, here in this 15th verse, God was been talking to us so wonderfully. That is, if we want to be abide in your tabernacle, that means if we want to be in the God's tabernacle, then we should all walk uprightly. కనుక ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారో, ఎవరైతే యథార్థతను ధరించుకుంటారో, వారు దేవుని యొక్క గుడారములో దేవునికి ఒక అతిథి అవుతాడటండి. దేవుని అతిథి అవుతారంటండి ప్రియమైన దేవుని బిడ్డలారా. So, dear people of God, if we want to abide in God's tabernacle, that means if we want to be in the tabernacle as a chief guest, then we should all have this great quality, perfect and upright in us. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్ములను అతిథిగా చూడాలంటే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, మీరు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. So, dear people of God, there are many people on this world, and there will be only few God selects to be in His tabernacle. That means if we want to be in that list, if we want to be special to God, then we should all walk uprightly. That means we should all have this upright quality in our lives. అంతేకాదు, రేపొద్దుట మనము ఆ దేవుని దగ్గర నివాసము చేయగలమంటండి. దేవునికి మహిమ కలుగును. So, dear people of God, if we were been having this upright in our life, what happens is God would call us so specially to stay with Him. That means after when we leave this world, if we want to stay with God forever, we should all have this quality upright. అందుకని ఇందాక మనం కీర్తన 18వ కీర్తన 25వ వచనంలో ఏం చదివామంటే అండి, ఆయన యథార్థవంతుడు గనక ఆయనను ఆరాధన చేసేవారు, ఆయనతో సహవాసం చేసేవారు కూడా యథార్థవంతులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. So, dear people of God, we have been right now understood the essentiality of having this upright and perfect in our life. So, here in this, before we start the word, we have been studied in Psalms 18th chapter 25th verse that our God is perfect, and who worship Him should also be perfect. That means, as our God is so perfect, if we want to reach to Him, if we want to stay with Him forever, then we should also be perfect. If God is perfect, those people who have been also perfect are only the children of God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము ఆ దేవుని యొక్క సన్నిధానంలో మీరు నివసించాలి అంటే ఈ భూలోకంలో ఉండగానే మనం యథార్థమైన వారుగా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, here in these verses, we have been gone through different verses, and all these verses we have been understood the reason why should we have this upright and perfect in our life. Like how Job was being blessed by God. If we were being also want to be blessed, if we want to be stay with God forever, then we should be upright. Until we become perfect and upright, we will not be seen specially by God. అలాంటి యథార్థతను మనం కలిగి ఉందామండి. So, dear people of God, let's all decide right now. We have been told you the importance of having this quality. So, you question yourself,
If you are not having this quality, then you would not eligible to stay with God. So right now, let's all decide to be upright and perfect. కనుక ఇలాంటి యథార్థతను కలిగి ఉంటే మనం భూలోకములో ఉండగానే మనకు కలిగేటువంటి కొన్ని లాభాల గురించి కొన్ని పరిశీలన చేద్దామండి. So dear people of God, we have been right now understood what this upright and perfectness means. We have been gone through different verses and we have been understood that we should all have true heart, and also our prayer should be upright. When our prayer is so upright and when our heart is upright and we praise and we glorify and we honor our God with upright and also having this righteousness, trueness on ourselves, then we would be having this quality upright and perfect. So let's go through a few verses from the Bible. What are the benefits we get if we are upright and perfect? సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదామండి. Let's go through Proverbs 28th chapter 18th verse. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. Whose walks uprightly shall be saved. Save. ఎంత చక్కగా చెబుతున్నారండి. ఎవరైతే యథార్థతను కలిగి ఉంటారో వారు వారి కుటుంబాలు ఏమవుతారంటే రక్షించబడతారు. So dear people of God, sometimes we question ourselves and we all every time want that we want to be saved by God. Wherever we are right now, whatever situations we go through, if we want to be saved by God, then we should all have this upright. The people who have been having this upright, they would be preserved, saved by God. ప్రియమైన దేవుని బిడ్డలారి, భూలోకములో ఉండగానే అన్ని విషయాల నుంచి నీవు రక్షించబడాలి అంటే నేను ప్రియమైన దేవుని బిడ్డలారా మనం యథార్థతను కలిగి ఉండాలండి. If we would look after to Job's life, he was being saved by God because of his upright and perfect quality. So if we living in this world, if we want to be saved by God in our tough conditions and our in bad circumstances, if we want to be saved by God, we should all have this upright and perfect. అలాగనే 112వ కీర్తన 4వ వచనాన్ని చదువుదామండి. And also let's go through Psalms 112th chapter 4th verse. 112th chapter 4th verse. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. Unto the upright there is light in the darkness. కనుక యథార్థవంతులు కట్టండి చీకటిలో వెలుగు కలుగుతుందటండి. So dear people of God, in this verse we have been seeing that when the people who have been upright, who have been perfect, they will get light. When they were being in darkness, they will get light in their lives. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ నా జీవితంలో చీకటి అనగా మనకి కొన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు కలిగినప్పుడు మనకి వెలుగు కలగాలంటే వాటి నుంచి మనం విడుదల పొందాలి అంటే మనం యథార్థత కలిగి ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా. If we want to understand what does this darkness means that our tough conditions and our problems and our difficulties, our challenges and temptations and also diseases, and when all doors were being closed, we were being locked in darkness. If we need light into our life, we should all have this quality upright and perfect. అందుకనే ఈ యొక్క యోబు రాసిన గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ యోబు గారు భార్య వచ్చి ఏమంటదంటే అండి, ఇంకను నీవు యథార్థతను విడిచిపెట్టవని అడుగుతుందండి. So here we see in Job 2nd chapter 9th verse, when Job was being gone through difficult situations, when he was being he was being half died, when he was being deceased, his wife was being came to him and told him, even in these circumstances, even in this kind of conditions, don't you live your upright. కనుక యోబుకు తెలుసండి ఈ చీకటి ఎంతో కాలం ఉండదు, మళ్ళా ఈ చీకటి తొలగిపోయి మళ్ళా వెలుగు కలుగుతుందనే నిరీక్షణ కలిగి ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. Here we have been understood that
Job was being confident. He was been having a hope that the dark situations, the darkness what he was in having around him right now is not going to be permanent with him. One day God will bless him with light. God will remove all his darkness. He was being believed and he was being had this quality upright, and God was being saved him. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ నా జీవితంలో కూడా ఒకవేళ ఇలాంటి చీకటి పరిస్థితులు మీకు కలుగుతుంటే మీరు యథార్థత కలిగి ఉండండి. ఏదో ఒక రోజున దేవుడు మీ కుటుంబాలకు, మీకు వ్యక్తిగత జీవితంలో వెలుగును ప్రసాదిస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if you have been surrounded right now with darkness, if you have been having bad and tough circumstances, and if all doors around you have been closed and you have been locked in darkness, right now from the word we tell you right now, that is, if you are having this upright and if you are having this perfectness in your life, God will definitely bless you and remove your darkness, and he will bring light into your lives. అదే 112వ కీర్తనలోనే 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. And also in same Psalms 112th chapter, please study 2nd verse. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. His seed shall be mightily upon earth. The generation of the upright shall be blessed. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతుల యొక్క వంశము దీవించబడుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, today if you have been upright, if you have been upright to God, your generation will be blessed. So the upright person's generation will be blessed. So that having this quality is like a great blessing to our next comings. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోయే కాలంలో మీ బిడ్డలు, మీ వంశాలు దీవించబడాలంటే ఈరోజు మీరు యథార్థత కలిగి ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, if you decide that my son and his children, my grandchildren wants to be blessed, you should all be upright. అలాగనే ఈ యొక్క సామెతలు గ్రంథము 10వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదామండి. And also next let's go through Proverbs 10th chapter 29th verse. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. The way of the Lord is strengthened to the upright. The destruction shall be the workers of iniquity. కనుక యథార్థవంతునికి యెహోవా అంట ఆశ్రయాన్ని ఏర్పాటు చేస్తాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, if you have been upright to God, God will always strengthen you. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు కలుగుతున్నటువంటి ఈ కరోనా కానీ, లేకపోతే ఇలాంటి వ్యాధులు కానీ, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మన గుడారమును తాకకుండగా, మన దగ్గరికి రాకుండగా, మన యథార్థవంతులుగా జీవించగలిగితే ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు. అవన్నిటికీ మన దగ్గరికి రాకుండగా ఆయనే మన చుట్టూ యోబుకేసిన కంచిని వేస్తారండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, if in this verse we have been seeing that if you have been upright, God will always strengthen you. His way, that means he would be arranged a special way into our lives. If we consider right now, we have been having this coronavirus, and also different diseases, and also we see in India many things have been happening. What are the things that would happen in second coming? We have been witnessing them in India right now. So if we want to be saved from all those conditions, we should all have this upright, because God will strengthen us to get victory on everything. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదామండి. And also next let's go through Proverbs 14th chapter 11th verse. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. The house of the wicked shall be overthrown, but the tabernacle of the upright shall be flourished. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతుల యొక్క గుడారము ఎప్పుడు కూడా వర్ధిల్లుతుందటండి. దేవునికి మహిమ కలుగును గాక. Amen. So dear people of God, here we have been seeing that
the tabernacle of upright, who have been upright, their tabernacle, their house would be every time flourish. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యోబు అంటారండి 8వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. And also in యోబు Job గ్రంథం. 8th chapter 6th verse, we have been seeing there that 8th chapter 6th verse, Job. నీవు పవిత్రుడవై యథార్థవంతువైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనలను వర్ధిల్లింప చేస్తారటండి. Dear మన people యొక్క నివాసాన్ని, మన బిడ్డలను, మన కుటుంబాన్ని, మన గృహాన్ని, మనకున్న ప్రతి పరిస్థితులలో నీవు ఏం చేయబడాలంటే, వర్ధిల్లాలి అంటే ఒకే ఒక సూత్రం అండి, యథార్థతను కలిగి ఉండండి ప్రియమైన దేవుని బిడ్డలారా. So dear people of God, in Job 8th chapter 6th verse, here we see a wonderful word that is, if you have been pure and upright, that means if you are upright, surely, definitely, you will be blessed with prosperous. అందుకని ఆ యొక్క 7వ వచనంలో చెబుతారంటే, అదే యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 7వ వచనంలో, తుదకు నీవు మహాభివృద్ధి చెందుతావు. So here in the next verse, 7th verse, we have been seen here that when you have been upright, you will be receive great prosperity into your life, in your homes will be expanded. And here in 7th verse, we have been seen that right now if you are small, but later you will become a very big thing. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వచనాన్ని ఆ యొక్క కీర్తనాకారుడు 41వ కీర్తన 12వ వచనాన్ని చదువుదామండి. And also let's go through Psalms 41st chapter 12th verse. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. As for me, you uphold me in my integrity and set before your face forever. కనుక దేవుడు మనలను, మన కుటుంబాన్ని, బిడ్డలను ఉద్ధరించాలి అంటే మనం యథార్థత కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. So dear people of God, in this verse we have been understood that if God wants to uphold us, we should be upright to Him. అలాగే 84వ కీర్తన 11వ వచనాన్ని చదువుదాం. And also let's go through Psalms 84th chapter 11th verse. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. For the God is the Son, the Lord will give grace and glory, withhold from them uprightly. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైతే మనం యథార్థత కలిగి ఉన్నామండి, ఆయన ఏ మేలు చేయక మానడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here in this 11th verse we have been seeing there, I will read for you that, no good thing will He withhold from them who walk uprightly. That means God will do great good things in our life. He don't stop to, He would not stop, or He would not reject Himself to do good things for the people who are having uprightness. అలాగనే 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయం 33వ వచనాన్ని కూడా చదువుదాం. And also let's go through 2 Samuel 22nd chapter 33rd verse. ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును. God is my strength and power, and He makes my way perfect. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటండి మనలను నడిపిస్తాడంటే దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, here in this 22nd verse, 33rd verse, we have been seeing that God will be our strength and power, and also He makes the best way for us. కనుక ఆయన మనల్ని నడిపిస్తాడటండి. He will make us to walk, ఆయన మనతో నడుస్తాడటండి. and He will be with us in our way. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని నడిపించాలి అంటే, ఆయన మనతో నడవాలి అంటే
మనం యథార్థవంతులమై ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, in this verse we have been seen that God will make a way for us. If God wants to make a way to us, then we should all be upright. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే యోబు రాసినటువంటి గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా చదువుదామండి. And also next, let's go through Job 8th chapter 20th verse. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. Behold, God will not cast away perfect man, neither will he help the evildoers. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఇలాంటి యథార్థవంతులను ఎప్పుడు కూడా ఆయన త్రోసివేసేవాడు కాదండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, here we have been seen that God will never cast away. That means He never reject, He never throw the people who are being upright to Him. మరి చివరిగా మరొక మాట, యోబు రాసినటువంటి గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. And final benefit, let's go through Job 27th chapter 5th verse. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడవను. Till I die, I will not remove my integrity from me. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబుకి ఇన్ని శ్రమలు వచ్చినా, భార్య వచ్చి హేళన చేసిన, తన స్నేహితులు వచ్చి యథార్థతను విడిచిపెట్టమన్నా అతడు ఒక డెడికేట్ చేసుకుంటున్నారండి. నా మరణం వరకు నేను యథార్థతను విడిచిపెట్టను. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, finally in Job 27th chapter 5th verse, we have been seen here that Job was been taking a great commitment. He was taking a great oath in his life, that is, I never remove my integrity. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న మీరు ఈ తీర్మానాన్ని చేసుకుందామండి. Like how Job was being committed and he was being taken an oath, right now let us all take a oath in our life. అందుకనే దేవుడు యోబు గారి గురించి అంటున్నాడు, యోబు నా యొక్క సేవకుడు. That's the reason, because of these qualities what Job is having, God was been called him as my servant, and there is no one like him on the earth. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు, మీ కుటుంబాలు మరణం వరకు యథార్థతను కలిగి ఉంటే ఒకానొక రోజున తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఓ బలా మంచి నమ్మకమైన దాసుడా దాసురాలని పిలిచి మీకు ఓ దేవుని యొక్క సన్నిధిని అనుగ్రహించబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, like Job, let us take an oath today, and if we install, if we receive these two qualities, perfect and upright, into our life, if we dedicate and if we commit to God right now, that me and my family from now will have these qualities in our life, then God will definitely bless you. In this all verses we have been studied, we have been gone through the benefits, if we want to receive the benefits, and also in Psalms 15th chapter 2nd verse, 1st and 2nd verse, we have been gone through that. If we want to be in the tabernacle of God, if we want to be with God, then we should all have this quality. So right now, let us take a oath in our life that we will have this quality till we leave this world. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు యథార్థవంతుడు. The reason why we should all be perfect and upright is our God is perfect. ఇక నుంచి మనము మన కుటుంబాలు దేవుని యొద్దకు వచ్చేటప్పుడు యథార్థతతో వద్దాం. అలాగనే యథార్థతతో ప్రార్థన చేద్దాం, యథార్థతతో దేవుని గానము చేద్దాం, యథార్థతతో దేవుని స్తుతించుదాం, యథార్థతతో దేవుని ఆరాధన చేసే బిడ్డలుగా దేవుడు మనం తీర్చిదిద్దాలని ప్రభుపేట కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. Dear people of God, we conclude our message and our words today by telling you all that please have this trueness, this upright and perfect in your lives. The word upright means like we should all have honesty and veracity.
So if whatever the prayer we do should be upright, and the worship and the glory what we give to God should be upright, and we should all have upright heart, and also we should every time put this upright on us, then we should all bless. And how Job was being called as servant of God, the same declaration would be on us also. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థలములో మీరు ఎక్కడున్నప్పటికీ ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. So dear people of God, wherever you are right now, please close your eyes and let's pray. అడుగుదామండి. తండ్రి, ఇక నుంచి ఇలాంటి యథార్థత కలిగిన కుటుంబముగా, బిడ్డలుగా నన్ను, నా కుటుంబాన్ని, నన్ను, నా బిడ్డలను తీర్చిదిద్దు తండ్రి అని ఆ తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేద్దామండి. So dear people of God, let's all ask to God, God, please bless me and my family with this quality upright and perfect. Please make us to live and have this quality till we die. అలాంటి బిడ్డలుగా తీర్చిదిద్దని ఈ సమయంలో ప్రార్థన చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. So dear people of God, you pray yourself that God make me like that quality had people. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, Our dear and most loving Heavenly Father, ఈ చక్కని మాటలు మాకు మీరు అందించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. we glorify you and give praise for this all words what you have been given to us today. ఈ సమయంలో వాక్యాన్ని చెబుతున్న మమ్ములను, వాక్యాన్ని వింటున్న బిడ్డలను ఇక నుంచి యథార్థమైనటువంటి బిడ్డలుగా, కుటుంబాలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాము తండ్రి. Father, we are asking you right now, please bless we preaching and also the people with us right now, and also the people who have been watching. Please make everyone to have this quality upright and perfect in their lives. తండ్రి, యోబు లాంటి ఒక తీర్మానాన్ని నైనా తండ్రి రాత్రికాల సమయంలో మేము వినిచున్న బిడ్డలం నైనా మా యొక్క మరణ పర్యంతం వరకు మీకు యథార్థముగా జీవిస్తాము తండ్రి. Father, we have been right now taking a great commitment with you. Father, how Job was being had a commitment and oath in his life that he would not lose his integrity till he died. The same way we have been right now asking you that we will be having this quality till our last breath. అలాంటి బిడ్డలుగా మమ్మలను నాయన తండ్రి వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలను తీర్చిదిద్దమని మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో పరిశుద్ధాత్మనిక సహాయముతో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. We all believe and pray right now that you are going to bless us in that quality had people, and we will all become so special to you. And we give up this everything in the name of Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించిన మీకు, మీ కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We praise God and we all thank you and we all greet you in the name of Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరి ఫోన్ నెంబర్స్ ఇవ్వబడినవి, కొంతమంది అడిగినందువల్ల ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఏమైనా అవసరతలున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దయచేసి ఆ ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. అక్కడ మా యొక్క ఈమెయిల్ నెంబర్ కూడా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, you have been seen here right now our phone numbers. If you have any prayer requests or if you are having any doubts in the word of God, if you want to ask anything to the man of God, you can call to him, and also we have been given there our email ID, so you can send email, send your prayer requests and share anything you need from us, doubts, you can mail to us and you can see them. Our mail is
David Raju Akumarti @gmail.com. అలాగని ప్రియమైన దేవుని బిడ్డల ఇప్పటి వరకు ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జైన్ గాస్పల్ మినిస్ట్రీ పోలవరం అనే దాన్ని యూట్యూబ్లో మీరు చేసుకోవాలని ప్రభుపేట కోరుచున్నాను. And also, dear people of God, we ask you right now, please subscribe to the Jain Gospel Ministries Polavaram channel, so that whatever video we make, you will be getting a notification. And also, please share this message to your friends and make it a blessing to them. ఈ మాటలను ప్రభు దీవించును గాక. May God bless these all words, and may God bless you all who have been watched and taken your time. దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారం మరొక అంశంతో మనం కలుసుకుందామండి. So in God's will, we all meet again with another message. Thank you. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడేవండి కాపాడును గాక. May God's grace and God's blessing with you till we reach you again with message. God bless you all. ఆమేన్. Amen.